మరొకసారి అందరికీ దేవుని పేరిట వందనాలు. బైబిల్ గురించి కొద్దిగా తెలిసినా కూడా 10 ఆజ్ఞలు తెలియని వారు ఎవరు ఉండరు. 10 ఆజ్ఞలు దాదాపు అందరికీ తెలుసు. విషయం ఏంటంటే క్రిస్టియన్స్ కాని వారికి కూడా 10 ఆజ్ఞలు తెలుసు. గమనించండి, ప్రపంచంలో ఉన్న దేశాన్ని ఎలా నడపాలి, దేశ రాజ్యాంగాలు కానివ్వండి, దేశాన్ని ఎట్లా నడపాలి, దేశ చట్టాలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల ద్వారానే రాయబడ్డాయి. అందులో నుంచి తీసుకున్న విషయాలనే విభజించి రాశారు. మీకున్న హక్కులు కానివ్వండి, మీ ఇంట్లో నుంచి ఎవరు కూడా మీ వస్తువులు దొంగతనం చేయకూడదు, మీ వస్తువులు మీవే, మీ ఆస్తి మీదే, మీ సంపద మీదే, మీకున్న హక్కులు ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఏదైతే మనం రైట్స్, హక్కులు అని మాట్లాడుతూ ఉన్నామో అవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల నుంచే రావడం జరిగింది. గమనించండి, ప్రపంచ దేశాలు, ప్రాముఖ్యంగా క్రైస్తవ దేశాలు అన్నీ కూడా వారి దేశాన్ని, అమెరికా దేశంలో 10 ఆజ్ఞలను వైట్ హౌస్లో పెద్ద పలకలుగా చేసి పెట్టుకుని ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు వాటిని వివరించి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు మోషేకి సీనాయి పర్వతం కింద ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని వాటి దాటిన తర్వాత యొర్దానులోకి దాటి దేవుడు వారికి ఇవ్వబోయే ఆ యొక్క ల్యాండ్లోకి వెళ్ళే ముందు దేవుడి 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోయి దేవుణ్ణి దయచేసి మాతో డైరెక్ట్గా సంభాషించద్దు మోషే, నువ్వే మాకును దేవునికి మధ్యవర్తిగా ఉండి నువ్వే దేవునితో మాట్లాడి ఆయన మాకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా నువ్వు విని మాకు చెప్పు, మేము డైరెక్ట్గా వినలేము మేము. సో 10 ఆజ్ఞలు దేవుడు అందరికీ ఇచ్చిన తర్వాత మిగతా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా దేవుడు మోషేకే ఇస్తే డైరెక్ట్గా మోషే ప్రజలకు ఇచ్చారు. సో 10 ఆజ్ఞలు మాత్రం దేవుడు మొత్తం అందరికీ ఇవ్వగానే వారి రియాక్షన్ నేను చదువుతాను చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి తొలగిపోయి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అనిరి. ఏమన్నానో చూడండి మోషేతో, నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడినడా మేము చనిపోవదుము. అందుకు మోషే భయపడకుడి, దేవుడు మిమ్మల్ని ఇప్పుడే సంహరించడు, మేము పరీక్షించుటకు మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయం మీకు కలుగుటకు దేవుడు వేం చేశానని వచ్చానని ప్రజలతో చెప్పాను. చూసారా, మోషేని వారు అడుగుతూ ఉన్నారు, మోషే దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడడానికి మేము వినలేము, దయచేసి మేము చనిపోతాం, ఎందుకంటే గొప్ప ఉరుములు, మెరుపులు, బూరధ్వనియు, పర్వతములు, ధూమమును చూచి వారు భయపడి దూరంగా వెళ్ళి మోషే వెనకాల నుంచొని దయచేసి మోషే నువ్వే దేవునితో మాట్లాడు, మేము మాట్లాడలేము. చూసారా, పాపము ఏం చేస్తుందో తెలుసా, దేవుని దగ్గర నిలబెట్టలేదు మనల్ని. పాపము దేవుని దగ్గర మనల్ని నిలబెట్టలేదు. మోషేకి ఏంటి ఎక్స్ట్రా పవర్స్ ఉన్నాయని కాదు, దేవుని చేత వాడబడి పరిశుద్ధుడు కనుక మోషే నిలబడ్డాడు. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. దయచేసి గమనించండి మోషేతో వారు చెప్పిన మాటలు. సో 10 ఆజ్ఞలు మాత్రము దేవుడు అందరికీ ఇస్తే 10 ఆజ్ఞలు మాత్రం అందరూ తీసుకున్నారు. కానీ మిగతా ధర్మశాస్త్రం అంతటిని కూడా దేవుడు మోషేకి ఇస్తే మోషే వీళ్ళకి ఇవ్వటం జరిగింది. దయచేసి గమనించండి, మేము ఒక ప్రశ్న అడగబోతున్నాను నేను. మనందరికీ కూడా నువ్వు ఏ మతస్థుడు అయినా, ఏ దేశస్థుడు అయినా, నల్లవాడువా, చైనా ఓడువా, అరబ్బా, నువ్వు ఆఫ్రికా ఓడువా, లేకపోతే ఇండియా ఓడువా, ఆస్ట్రేలియా ఓడువా, సౌత్ అమెరికా, లాటిన్ భాష, స్పానిష్ భాష, లాటినోవా, ఏదైనా కూడా ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? నువ్వు నమ్మపో దేవుణ్ణి. ఇమ్మానుయేల్ కాంట్ అని చెప్పి నేను తత్వశాస్త్రం చదువుకునేటప్పుడు ఒక నాస్తికుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, పైన అతను దేవుడు నమ్మడు, నాస్తికుడు. పైన ఆకాశము, మనుషుని హృదయంలో ఉన్న మనస్సాక్షి రెండూ కూడా నన్ను దేవుణ్ణి నమ్మేలా చేస్తున్నాయి. కోపం వచ్చినప్పుడు తిడతా ఉంటారు. ఏ వ్యక్తి అయినా అన్యాయం చేస్తుంటే ఏమంటారంటే
అరే అసలు నీకు మనస్సాక్షి ఉందా అని తిడతారు. మీలో ఎవరైనా మనస్సాక్షి అంటే ఏంటో చెప్పగలరా? మనస్సాక్షి గర్తిస్తూ ఉంటుంది లోపల. నువ్వు ఎలాంటి వాడివైనా సరే, నువ్వు దేవుడు నమ్మపో, ఏ మతస్థులైనా ప్రపంచంలో ఏ మూలన్నా ప్రతి మానవుడికి కూడా మనస్సాక్షి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే అసలు మనస్సాక్షి అంటే ఏంటి? మీ అందరికీ మనస్సాక్షి బాగా గమనించండి. బైబిల్ చెప్తుంది మనస్సాక్షి అంటే ఇప్పటిదాకా ఎవరు దాన్ని డెఫినేషన్ ఇవ్వలేకపోయారు. 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటో తెలుసు? అది 7వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఆజ్ఞ పేరేంటండి? అది నరహత్య చేయకూడదు. దేవుడు ఈ నరహత్య చేయొద్దని చెప్పి ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు? మోషేకి సీనా పర్వతం కింద ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞ ఇచ్చిన తర్వాతేనా నరహత్య తప్పు? ముందు తప్పు కాదా? మరి కయ్యను తమ్ముడైన ఏబేలుని చంపినప్పుడు దేవుడు అన్నాడు, వాని రక్తము నాకు మొరపెడుతుంది, ఇదిగో నీకు శిక్ష ఏంటంటే తెలుసా, నువ్వు దేశదిమ్మరగా వెళ్ళిపోతావు, నీకు ఇంకేం ఉండదేక అని దేవుడు అతను చంపినందుకు, కయ్యను చంపినందుకు. సో నరహత్య ఆజ్ఞ ఇచ్చినప్పుడైనా పాపము, లేదంటే ముందు నుంచి పాపమేనా? పాయింట్ ఏంటంటే మనస్సాక్షి అంటే బాగా గమనించండి, ప్రపంచానికి తెలియని వార్త ఇది. దేవుడు ఎప్పుడైతే ఆదామును చేశాడో, ఆదామును చేసినప్పుడే దేవుడు ఈ 10 ఆజ్ఞలను హృదయంలో పెట్టాడు. ఇది రోమిలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనం చదువుదాం. చూడండి ఒకసారి. మనస్సాక్షి అంటే ఇప్పటిదాకా మీలో ఎవరైనా తెలియకపోతే మనస్సాక్షి అనగా ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకసారి చూద్దాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, ధర్మశాస్త్రం లేకుండా ధర్మశాస్త్రమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15వ వచనం చివరిలైను, హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? దేవుడు ఆదామును చేసినప్పుడే మనస్సాక్షిని ఇచ్చాడు. మనస్సాక్షి అనగా ఈ ఒక్క 10 ఆజ్ఞలు, ఇంగ్లీష్లో దీన్ని మోరల్ లా అని అంటారు. ప్రతి మానవుల్లో కూడా ఈ మనస్సాక్షి దేవుడు పెట్టాడు. అనగా మనస్సాక్షి అంటే దేవుడు 10 ఆజ్ఞలను మనస్సాక్షిగా బైబిల్ పిలుస్తూ ఉన్నది. అది ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడికైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి అనగా 10 ఆజ్ఞలు దేవుడు హృదయంలో పెట్టాడు. నరహత్య అనేది మొదటి నుంచి పాపము. ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినప్పుడు కాదు, అది మనందరికీ తెలుసు. సో వాట్ ఈస్ కాన్షియన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. సో మనస్సాక్షి అనగా ఏంటండి? ఇప్పటికొచ్చి మనస్సాక్షి అని ఎవరు చెప్పలేరు. బైబిల్ దానికి ఆన్సర్ ఇస్తుంది. మనస్సాక్షి అనగా 10 ఆజ్ఞలు దేవుడు హృదయంలో రాశాడు. నిర్గమకాండంలో దేవుడు ఆ మాట అన్నాడు. ఈ 10 ఆజ్ఞలు అంటే దేవుడు వివరించి ఇచ్చాడంట. ఎలా ఇచ్చాడు? ఇప్పుడు మనమేమనుకుంటామంటే ఈ 10 ఆజ్ఞలు ఆ ఏదైతే ఉన్నాయో దానిని మనం ఏం చేసామంటే, బైబిల్ చెప్తుంది ఈ 10 ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఆయన యొక్క నైతికత. ధర్మశాస్త్రం కన్నా బెటర్ పదం ఏంటంటే ఆయన యొక్క నైతికత. ఈ నైతికతను మొత్తము సారాంశమే ఈ 10 ఆజ్ఞలు. దేవుని యొక్క పూర్తి నైతికత యొక్క సారాంశమే ఈ 10 ఆజ్ఞలు. సో ఈ 10 ఆజ్ఞలు ఏంటి? సమ్మరీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి సమ్మరీ, దాని యొక్క సారాంశము. ఇప్పుడు మనం ఏం చేసామంటే 10 ఆజ్ఞలను మాత్రమే బట్టి వాటి అయ్యే బుర్రలో ఉన్నాయి. కానీ దేవుడు వాటి ఉద్దేశం చాలా పెద్దదే. దేవుడు ఏ భావంతో ఒక్కొక్క ఆజ్ఞ ఇచ్చాడో భావం ముఖ్యం, కానీ ఆ యొక్క పదముల్లో మీరు ఉండిపోకూడదు. మరలా చెప్తున్నా, భావము మీకు ముఖ్యము కానీ పదములో మీకు ఉండిపోకూడదు. దీన్ని ఇంకా వివరిస్తాను నేను. ఎందుకంటే 10 ఆజ్ఞలను బట్టి పట్టమని నేర్చుకున్నాం. ఇతను కూడా దొంగతనం చేసి ఎక్స్చేంజ్ చేశాడు. ఈరోజు మనము 10 పాయింట్లను చూపించబోతున్నాం. 10 పాయింట్స్, 10 రూల్స్ అని చెప్పచ్చు. 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి 10 రూల్స్. మొదటి రూల్ ఏంటంటే 10 ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి ఫస్ట్ రూల్ ఏంటంటే 10 ఆజ్ఞలు అంట ఆత్మీయమైనవి. ఏంటండి 10 ఆజ్ఞలు ఏంటండి? ఆత్మీయమైనవి అనగా
ఇప్పుడు దొంగతనం అంటే ఏంటి? నేను నుంచున్నాను, బ్యాగ్ నుంచి చూశాను, నా మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది? ఊహ. ఇంకా మీకు అర్థం కావాలంటే ఈ ఊహ, ఈ ఆలోచన ఏమవుద్దంటే, నేను ఇక్కడే ఉంటాను, నా ఆత్మ, నా ఊహ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతుంది. బాడీ ఇక్కడే ఉంది, నా ఊహలు వెళ్ళిపోయి ఇలా పట్టుకుని ఇలా తెచ్చేసి వెళ్ళిపోయింది. నేను ఒక ఆలోచన వేసానే, లోపల ఒక ఆలోచన వేసి, కానీ నా బాడీ ఇక్కడే ఉంది, నా బాడీ ఇక్కడే ఉంది. కానీ నా ఆత్మ ఏం చేసింది? నా ఊహ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోయింది. కానీ భౌతికంగా మాత్రం ఇక్కడే ఉన్నా. దొంగతనం చేయకూడదు, దేవుడు చెప్పాడు, చూస్తున్నాడు, నేను దొంగతనం చేయకూడదు. నా శరీరం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. నా శరీరము బ్యాగ్ తీసుకోవాలా, కానీ ఆత్మ, నా ఊహ ఏమైంది? బ్యాగ్ తీసుకుని ఆ ఒక్క ఆలోచన వచ్చినా కూడా నువ్వు దొంగతనం చేసినట్టే. బైబిల్ చెబుతుంది, నీ భౌతికమైన క్రియ నువ్వు తీసుకెళ్ళలేదు కదా, నీ భౌతికమైన క్రియ అసలు కౌంట్ అవుదంట. మరి ఏది కౌంట్ అవుతుంది దేవుని దృష్టిలో? నీ ఊహ, ఆలోచన ఏదైతే నువ్వు పట్టుకొని వెళ్ళిపోయావో అదే ఒక్కటే కౌంట్ అవుతుంది. యేసు ప్రభు వారు నూతన నిబంధనలో ప్రతి ఆజ్ఞను కూడా వివరించారు. ఏమని వివరించారు? ఇదిగో నువ్వు ఇలా చూస్తే మోహపు చూపుతావు, నువ్వు నీ సహోదరుని మాటతో కూడా నువ్వు నువ్వు చంపినట్టే. పదాజ్ఞలు ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు వారు పదాజ్ఞలను రెండింటిగా విభజించారు. నీ దేవుడని యెహోవాను పూర్ణ మనసుతో, ఆత్మతో, పూర్ణ బలముతో అను సేవించుము. రెండో గ్రేటెస్ట్ కమాండ్మెంట్, నిన్ను వాళ్ళని పొరుగు వారిని. గమనించారు, రెండిట్లో ఒకటి కామన్ కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. 10 ఆజ్ఞలను మనం అన్నాం, కానీ ఈ ఆజ్ఞ ఏంటో తెలుసా? ప్రేమించు అని చెప్తున్నాడు. దేవుని ప్రేమ, ఇతరులని ప్రేమ. ఓకే, 10 ఆజ్ఞల యొక్క సారాంశం ప్రేమే. నువ్వు బ్యాగ్ దొంగతనం చేసావు లేదు, దేవుడికి అనవసరం. దేవుడికి ఏది అవసరమో తెలుసా? నువ్వు ఎక్కడి నుంచో ఆలోచన చేసావే, 1 ఆలోచన ఈజ్ ఈక్వల్ టు ఎటర్నల్ డామినేషన్. దట్ ఈస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మొదటి రూల్ ఏంటి? 10 ఆజ్ఞలు ఆత్మీయమైనవి. రెండో దానికి వెళ్దాం. చూడండి, నీ ధర్మోపశాస్త్రము అపరిమితమైంది అంటండి. ఏంటండి అది? నీ ధర్మోపశాస్త్రం ఏంటండి? అపరిమితమైంది. దేవుని యొక్క 10 ఆజ్ఞలు దొంగిలింపకూడదు అన్నది ట్యాగ్ స్టార్టింగ్ మాత్రమే, దాని వెనకాల సముద్రం ఉంది. 66 పుస్తకాల్లో కూడా ఈ ఆజ్ఞ గురించి దేవుడు ఏమి చెప్పాడో అదంతా వర్తిస్తుంది. 66 పుస్తకాల్లో దేవుడు ఈ ఆజ్ఞ గురించి ఏం చెప్పాడో అదంతా వర్తిస్తుంది. అందుకనే నీ ధర్మోపదేశము పరిమితమైంది కాదా వచ్చినానికి. అసలైన నువ్వు నీ ఆత్మే కనుక, ఆత్మ ఆలోచనే చేస్తుంది కనుక అదే దేవుడు కౌంట్ చేస్తాడు తప్ప ఈ భౌతికమైన క్రియ అసలు దేవుని దృష్టిలో అసలు లెక్కే లేదు. రెండో పాయింట్ మీకు ఏం చెప్పానంటే, నేను ఆయన ఆజ్ఞ ఏంటండి? అపరిమితమైనది. ఏంటండి అది? ఓకే, ఇప్పుడు దాన్ని మీకు వివరిస్తాను నేను. 1 తిమోతి 5:1-2 10 ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. సో 10 ఆజ్ఞలలో రెండో రూల్ ఏంటంటే, దేవునికి ధర్మోపదేశము పరిమితమైంది, అపరిమితమైందని చెప్పింది వాక్యం. అపరిమితమైంది. ఓకే, దాని లిమిట్ కాదు ఆ పదానికి. ఇక్కడ ఒక మాట ఉంది, ఇప్పుడు తండ్రిని తల్లిని సన్మానించాలంటే మీరు ఎవరిని గౌరవించి బాగా చూసుకుంటారు? మీ తండ్రిని, మీ తల్లిని. అంతేనా? దేవుని వాక్యం అలా చెప్పట్లేదు అమ్మ. దేవుని వాక్యం ఆ రీతికి చెప్పట్లా. ఏం చెప్తుందో ఈ 1-2 వచ్చిన చూద్దాం. వృద్ధుని గద్దెంపక, పెద్దవారిని గద్దెంచక, దూషించక, విసుక్కోక, తిట్టుకోక. వృద్ధుని గద్దెంపక ఎలా చూడాలంట? తండ్రిగా భావించి.
ఇప్పుడు ఆగండి. నీ తల్లిని తండ్రిని సన్మానింపము అంటే గౌరవించము, జాగ్రత్తగా చూసుకోము. నీ తల్లి తండ్రి అంటే కేవలము నిన్ను కనిన తల్లి తండ్రి మాత్రమే కాదు. నువ్వు నమ్మకపో, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే తల్లి తండ్రిని సన్మానింపము, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని 5వ ఆజ్ఞ ఏదైతే ఉందో, తల్లిని తండ్రిని సన్మానించడం అనగా వృద్ధుని గర్తింపక నీకు తండ్రిగా భావించి నీకంట పెద్ద వయసులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వేం చేయాలంటే బైబిల్ చెప్తుంది, ఏం చేయాలి? గౌరవించాలి. ఎలా భావించి? తండ్రిగా భావించి నువ్వేం చేయాలి? గౌరవించాలి. 10 ఆజ్ఞలు, ఆ 10టికి లిమిట్ కాల. 3వ పాయింట్కి వెళ్ళిపోదాం. దేవునికి ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి పాటించకపోయినా కూడా అన్నీ పాటించినట్టే అని బైబిల్ ఒక వచనం ఉంది. ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి పాటించకపోయినా అన్నీ తప్పినట్టే. ధర్మశాస్త్రము ఏ రీతిగా ఉంది అంటే, ఇప్పుడు 7వ ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరింపకూడదు. ఎప్పుడైతే 7వ ఆజ్ఞ మనం మీరేమో వ్యభిచరింపినప్పుడు 10వ ఆజ్ఞ కూడా మీరుతాము, నీ పొరుగు వానిది ఆశించినట్టు. ఎప్పుడైతే నీ పొరుగు వానిది మనం ఆశించామో, హృదయంలో దేవునిగా కాక వ్యక్తిని పెట్టాం. సో 7వ ఆజ్ఞ తప్పితే 10వ ఆజ్ఞ తప్పినట్టు, 10వ ఆజ్ఞ తప్పితే మొదటి ఆజ్ఞ తప్పినట్టు, మొదటి తప్పినప్పుడు మిగతా అన్నీ తప్పినట్టు. ఇప్పుడు మీకు మంచి బంగారపు చైన్ ఉందండి, ఎక్కడి నుంచి ఇక్కడ దాకా పొట్ట దాకా ఉంది బంగారపు చైన్. ఆ చైన్కి చాలా లింకులు ఉంటాయి. ఏముంటాయి? లింకులు ఉంటాయి. అంత లావుటి చైను ఇంత చిన్న లింక్ తెగితే ఏమవుతాయి? చైనే పడిపోతాయి. అవునా కదా? 10 ఆజ్ఞలు కూడా ప్రతి దానికి లింకే ఉంది. ఏ ఒక్కటి తప్పినా మొత్తం 10 తప్పిపోతాయి. లింక్డ్ అర్థమవుతుందండి? సో ధర్మశాస్త్రంలో ఈరోజు 3 పాయింట్లు చెప్పా. ధర్మశాస్త్రము స్పిరిచువల్, ఆత్మ సంబంధమైంది. యాక్ట్ దేవుడు కౌంట్ చేయడు. రెండోది ఏం చెప్పానంటే ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అపరిమితమైంది. ఏమండి? అదేంటండి? అది తల్లి తండ్రిని వృద్ధులందరినీ ఎలా చూడాలో మీకు చెప్పాను. మూడవది ధర్మశాస్త్రం అది పర్ఫెక్ట్. ఒకటి తప్పిన మిగతా అన్నీ ఎందుకు అంటే అది చైన్ వల్లే లింక్ అయి ఉంది. 4వ పాయింట్, 8వ ఆజ్ఞ ఏంటో చెప్తారు ఒకసారి. దొంగతనం చేయకూడదు. ధర్మశాస్త్రానికి కాయిన్ లాంటిది. కాయిన్కి ఎన్ని ఫేసులు ఉంటాయి? 2 ఉంటాయి. బొమ్మ బొరుసు. కాయిన్కి 2 ఫేసులు ఉంటాయి. అటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. ధర్మశాస్త్రానికి కూడా 10 ఆజ్ఞలు కూడా అట్లాంటిదే. అనగా దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు దానికి 2వ ఫేస్ ఏంటంటే దొంగతనం చెయ్యొద్దు అంటే దాని అర్థము ఇతరులది కాపాడు అని కూడా. ఎఫ్ఎస్సి 4:28 దొంగిల వాడికి మీదట దొంగతనం చేయకుండా, దొంగతనం చేసేవాడికి మీదట ఏం చేయకూడదు? దొంగతనం చేయకుండా అక్కర కలిగిన వారికి, అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం పంచిపెట్టడానికి. సింపుల్గా చెప్పాలంటే ఎందుకు ఆజ్ఞ ఏంటి? దొంగతనం చెయ్యొద్దు. దాని యొక్క రెండో వైపు ఏంటంటే కాపాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? సో ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఒక వస్తువు ఇంకొక దొంగతనం చేస్తున్నారు. నేనేం చేయకూడదు? దొంగతనం చేయకూడదు. పక్కోడు ఏం చేస్తున్నాడు? ఒకటిది ఇంకోటి దొంగతనం చేస్తున్నాడు. నాకెందుకు? ఈ శాస్త్రి పరిచయాలు ఇద్దరు కూడా ఏం చేశారంటే, ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, రక్తం అడుగులో పడిపోయి ఉండగా వాళ్ళిద్దరూ నాకు టైం అయిపోతుందని చెప్పి చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఏం చేశారు? టైం అయిపోతుందని. కానీ వారు దొంగతనం చేయలా. కానీ ఆ వ్యక్తి దొంగతనం చేయబడ్డాడు. కానీ వీళ్ళిద్దరు నీతిమంతులు ఇద్దరు ఏం చేశారు? చూసుకుంటూ
నేను దొంగతనం చేయలా, దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తాడు? నేనేం చేశానా? ఏదో ఎవడో చేశాడు, నాకు సంబంధం ఏంటి? వెళ్ళిపోయాడు. 10 ఆజ్ఞల యొక్క 4వ పాయింట్ ఏంటంటే, బాబు నువ్వు 50% చూసావు, ఒకవైపే చూసావు. ఇంకో వైపు ఏంటో తెలుసా? దొంగతనం చేయకూడదు. ఇంకో వైపు ఏంటో తెలుసా? కాపాడు. ఇంకో వైపు ఏంటి? కాపాడు. అందుకనే యేసు ప్రభువు నూతన నిబంధన గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో బైబిల్ ఏం చెప్తుందంటే, దొంగతనం చేసేవాడు ఇక మీదట దొంగతనం చేయడం మానేసి కష్టపడి పని చేసి లేనివాడికి, మనం అందరం ఇప్పటిదాకా ఏం చేస్తామంటే 10 ఆజ్ఞల్ని, ఓహో దొంగతనం చేయకూడదు ఓకే, ఓ వ్యభిచారకూడదు ఓకే, నరహత్య చేయకూడదు ఓకే, ఎవరిది ఆశించకూడదు ఓకే, ఏ రూపాన్ని చేసుకోకూడదు, విగ్రహం పూజించకూడదు ఓకే, నేను తప్ప నీకు వేరొకడు ఉండకూడదు ఓకే, ఇదంతా పాటిస్తున్నాను, నేను సబాధ్యాన్ని పాటించాలి ఓకే, ఆదిలో వెళ్తున్నాను, తండ్రిని తల్లిని సన్మానించాలి, నేను బాగానే చూసుకుంటున్నాను, ఇలా కన్విన్స్ అయ్యాం. కానీ ఈ 10 ఆజ్ఞలకి 10 రూల్స్ పెట్టినప్పుడు, ఈ 10 రూల్స్ వెలుగులో 10 ఆజ్ఞలు చూడబోతాం. 4 అయింది, 5వది మనం చూద్దాం. చూడండి, దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు కదా. 5వ పాయింట్ ఏంటంటే, ఏ పాపము, ఏ ఆలోచన, ఏ ప్లేసు, ఏ ఫ్రెండో, ఏ పరిస్థితులు, ఏదైనా కూడా దాని వైపు నడిపించేది ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. మీకు అర్థమైందండి? ఇది ఒక ఫలానా పాపం వైపు దారి తీసే ఏ పరిస్థితి కూడా నీ దగ్గర ఉండకూడదు. వాక్యం ఏంటంటే, దాని దగ్గర నుంచి దూరంగా పారిపో. పాపం కాదు, దాన్ని క్రియేట్ చేసే, దాన్ని సృష్టించే ఏ ఆలోచన, ఏ పరిస్థితి, ఏ వ్యక్తి కూడా నీ దగ్గర ఉండకూడదు. సో ఈరోజు 5 చూసాం మనం. 10 ఆజ్ఞలు ఆత్మ సంబంధమైనవా, భౌతికమైనవా? దేవుడు క్రియ చూడు. దేవుడు ఏం చూస్తాడు? నీ ఊహ, నీ ఆలోచన, దాన్నే చూస్తాడు. క్రియ అనవసరం. ఓకే, అర్థమైందండి? సో 10 ఆజ్ఞలు ఎన్నింటిలో ఫెయిల్ అయ్యామో చూడండి ఒకసారి. 2వ పాయింట్, 10 ఆజ్ఞలు అపరిమితమైంది. అవేంటది? అందుకనే నూతన నిబంధనలో యేసు ప్రభువు అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. 3వది, ధర్మశాస్త్రం ఎట్లాడేదంటే ఒకదానికి ఒక లింక్ అయ్యి ఉంది. చైన్ లాంటి, చైన్ గుర్తుపెట్టుకోండి. చైన్లో ఒక లింక్ తగ్గితే ఏమవుతుంది? ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏంటి? ప్రేమ. సో ఎప్పుడైతే వ్యభిచారం అనే పని లేదా దొంగతనం అనే పనిలో మిస్ అయ్యామా, మిగతా అన్నింటిలో కూడా దొంగతనం ఏం చేస్తుంది? ఇతరులు ఆశించడం ఏం చేస్తుంది? నీ హృదయంలో దేవుని తీసి వేరే వాటిని పెట్టాం. ఇవన్నీ కూడా. 4వది, ధర్మశాస్త్రానికి కాయిన్ లాంటిది. కాయిన్కి ఎన్ని ఫేసులు ఉంటాయి? 2. బొమ్మ బొరుసు ఉన్నట్టు 2 ఉంటాయి. సో దొంగతనం చేయకూడదు. దాని అర్థం ఏంటి? నువ్వేం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. అలా 10 ఆజ్ఞలు కూడా అది వర్తిస్తుంది. 5వ పాయింట్ చివరికి నేను ఏం చెప్పానంటే, ఏ పాపము, ఏ ఆలోచన, ఏ పరిస్థితి కూడా ఆజ్ఞకు మీరేటట్టు నడిపిస్తే అది నువ్వు ఉంచకూడదు, దాన్ని తీసివేసేయాలి. ఎనీ మిస్ప్లేస్డ్ అఫెక్షన్స్ అన్నీ కూడా తీసివేయాలని 5 విషయాలు మనం చూసాం. కానీ ఈ 10 ఆజ్ఞలు చాలా అద్భుతమైన విశ్లేషణ ఇస్తుంది. అయిపోయేసరికి చాలా జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. నూతన నిబంధన అంతటిని కూడా వడకలిపి మరి వీటిని ఈ వాక్యం ఇవ్వబోతున్నాం. దయచేసి గమనించండి. వచ్చే వారం మిగతా 5 పాయింట్లు మనం చూస్తాము. అటు తర్వాత ప్రతి వారము ఒక్కొక్క ఆజ్ఞను మనం చూడబోతున్నాం. ఇప్పటిదాకా నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని చెప్పే మొదటి ఆజ్ఞ ఉంది. మనం ఏమనుకుంటాం? నేను క్రిస్టియన్ కదా, నేను ఆటోమేటిక్గా నేనేమి విగ్రహాలకు నేను దండం పెట్టను కదా. మిమ్మల్ని అడిగాను, మీలో ఎంతమంది 10 ఆజ్ఞల్లో ఎన్ని మీరు పాటిస్తున్నారని అడగగానే మీరు ఏమంటారు సార్? ఫస్ట్ది ఓకే, 2వది ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు, నేను ఎప్పుడు చేసుకోవాలా, 3వది దేవుణ్ణి నామాన్ని వ్యర్థంగా వాడకూడదు, నేను ఎప్పుడు వాడలా, 4వది సబ్బాతు దినాన్ని జాగ్రత్తగా నేను అదో వెళ్ళిపోతాను, తండ్రి తల్లిని సన్మానిస్తున్నాను, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, ఎప్పుడు వ్యభిచరింపలేదు, ఎన్నడూ నరహత్య చేయలేదు, ఎవరిదైనా పెద్దగా ఆశించలేదు, 9వది 10వది ఆశించలేదు, 9వది అబద్ధ సాక్షిని ఎవరినే పలకలేదు, నేను 10 పాటిస్తున్నాను ఫాస్ట్ గారు. అవునా?
వెయిట్ ఫర్ 1 more వీక్ స్టార్ట్ అవుతుంది.